అయితే చూసేస్తున్నాను. ఇది మనకి హాట్స్టార్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. స్టోరీ విషయానికి వస్తే దీంట్లో మన హీరో ఒక కబడ్డీ ప్లేయర్, పోలీస్ అవ్వాల్సిన మనిషి అనుకోని పరిస్థితుల్లో రౌడీ అవుతాడు. దాని తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేదే స్టోరీ. ఇదొక మినీ సిరీస్. దీంట్లో 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 మినిట్స్ అయితే ఉంటుందండి. దీంట్లో మన దివ్య భారతి గారు అయితే హీరోయిన్ గా అయితే యాక్ట్ చేస్తున్నారు. పాజిటివ్స్ విషయానికి వస్తే అసలు ఏమీ లేని ఒక కామన్ మ్యాన్ అన్ని సాధిస్తే ఆ ఫీలింగ్ భలే అనిపిస్తుంది కదండి. ఈ సిరీస్ లో కూడా అదే చూపించారు. మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఫైట్స్ కూడా చాలా రా అండ్ రియలిస్టిక్ గా అయితే చూపించారండి. 90s లో రూరల్ గ్యాంగ్ వార్స్ అసలు ఎలా ఉండేవో, చెన్నైలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో అన్ని మనకి కళ్ళకు కట్టినట్టయితే చూపించారండి. నెగటివ్స్ విషయానికి వస్తే ఇంకా తీసిన సినిమాలు ఎన్నిసార్లు తీస్తారండి, సేమ్ కాన్సెప్ట్లు, అవే గ్యాంగ్ వార్లు, ఏమీ లేనోడు గ్యాంగ్ లో చేరడం, ఆ లీడర్ ని మెప్పించడం, ఈయనే పెద్ద లీడర్ అయిపోవడం, ఎన్నిసార్లు తీస్తారండి. అసలు ఒక్కొక్క ఎపిసోడ్ ఎంత లాగ్ ఉందంటే నేనైతే చెప్పలేను, చాలా లాగ్ అనిపించింది. దివ్య భారతి గారిని హీరోయిన్ గా పెట్టారంటే ఆ క్యారెక్టర్ కి ఏదైనా ఇంపాక్ట్ ఉందేమో అని అయితే అనుకున్నానండి. కానీ అసలు ఏమీ లేదు, ఏదో లవ్ స్టోరీ కోసం మాత్రమే ఆమెనైతే పెట్టారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో కొంచెం ఇబ్బంది పెట్టే సీన్స్ ఉంటాయండి. అండ్ అలానే వైలెన్స్ కూడా ఉంటది. అవన్నీ కొంచెం పర్లేదు అని అనుకుంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఎప్పుడు చూసే ఆ రొటీన్ స్టోరీయేనండి. మీకు ఇంకేదన్నా టైం పాస్ అవ్వట్లేదు అంటే తప్ప, లేదంటే చూడండి అని అయితే నేను సజెస్ట్ చేయను. ఇది నా సైడ్ నుంచి 55% అయితే రికమెండెడ్. అయినా నేనేంటో వచ్చిన మంచి సినిమాలన్నీ వీక్ డేస్ లో చూసేస్తానండి. వీకెండ్ లో చూడడానికి ఇలాంటి చెత్త సినిమాలు తప్పితే నా దగ్గర ఇంకేముండవు. ఇంకో దొరసాని కూడా చూశాను, అది కూడా ఇంకో పెద్ద రోతలే. అది రేపు చేస్తా వీడియో. ఈ సిరీస్ కానీ మీరు కానీ చూసుంటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి.